పళ్ళల్లో బలం ఇచ్చారండి. ఈ పళ్ళలతో కూడా 7.5 టన్స్ బస్సు, అంటే 7,500 కేజీలున్న బస్సుని మరి రోడ్డు మీద పెట్టి దాన్ని తాడు కట్టి, ఆ ముందుని బస్సు ఉంటే దానికి కట్టి ఈ నోట్లో పెట్టుకున్న తాడుని 100 మీటర్లు లాక్కొని అలాగే వెళ్ళేవాడినండి. నేను వెళ్ళిన ప్రతి చోటకి మొట్టమొదటిగా నేను చేసేది ఏంటంటే, మోకరించి నా 2 చేతుల పైకెత్తి అందరి ముందు, ప్రజలందరూ వచ్చేటప్పుడు వారి ముందు బైబిల్ ఓపెన్ చేసి, వేదిక మీద ఉన్న అధికారులందరూ కూడా మరి ఉండేటప్పుడు అందరు తలదించండి, ప్రార్థన చేద్దామని చెప్పి అందరికీ, నేను వచ్చిన ప్రజలందరికీ, ఈ అధికారులకి నేను ప్రార్థన చేసేవాడినండి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. అలాగే 3 ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే వరల్డ్ రికార్డ్స్, అలాగే ఆంధ్ర రికార్డ్స్ 8 ఆంధ్ర రికార్డులు వచ్చాయండి. గిన్నీస్ రికార్డు వచ్చాయి. వరల్డ్ బుక్లో పేరు నాది కూడా పెట్టాను. దాంట్లో మైకేల్ టైసన్ ఉంటారు, దాంట్లో బ్రూస్లీ ఉంటారు, దాంట్లో మహమ్మద్ అలీ ఉంటారు, అనేకమైన పెద్ద పెద్ద దేశ నాయకులు, అనేకమంది పెద్ద పెద్ద స్పోర్ట్స్మెన్స్, వాళ్ళందరూ కూడా ఆ బుక్లో ఉంటారు. అలాంటి బుక్లో నా పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఒక్కటే కాదు, 2 కాదు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. ఇన్ని పథకాలు ఉన్నాయి. మరి ఈ హోదా నుంచి వారు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు, అనేక విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఎవ్వరు మిస్ కాకండి. ఇది మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుందనే సంగతి అందరు గుర్తుపెట్టుకోండి. ఆఖరి వరకు చూడండి, మీరు ఆశీర్వదించబడండి, అనేకులకు తెలియపరచండి. మన మధ్యలో ఉక్కు నూకరాజు గారు, మరి ఏ టీవీ ఛానల్లో చూసినా గత కొన్ని సంవత్సరాల క్రితం మరి వారి యొక్క పేరు మారుమోగిపోతూ ఉండేది. మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మరి చూస్తున్నటువంటి ఎంతోమందికి మరి అవసరం కనుక మీరు తెలియపరచాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగేనండి, అందరూ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను చాలామంది ఉక్కు నూకరాజు అని పిలుస్తారు. ఇంతకుముందు విశాఖపట్నం ఆయా ప్రాంతాల్లో కరాటి నూకరాజు అని పిలిచేవారు. నేను ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకముందు మా కుటుంబం అంతా కూడా హైందవ కుటుంబంలో మేము ఉన్నాం. సో మాకు యేసుప్రభు అంటే కూడా మాకు తెలియదు. మరి ఆయా దేవతల్ని, ఆయా విగ్రహాలని అవన్నీ కూడా పూజిస్తూ మా జీవనాన్ని మేము గడుపుతున్న సమయంలో నాకు అనారోగ్యం వచ్చినప్పుడు మరి అనేక మంది దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ కూడా నా దీని అనారోగ్యానికి కానీ నా దీనికి బాగు అవ్వలేదు. తర్వాత 3 నెలలు మంచం మీదే అలాగ ఉండిపోయినప్పుడు మా తల్లిగారు అనేక మందికి దేవతల్ని, మరి అనేక మందికి దేవుళ్ళని మొక్కి అనేక మొక్కుబడులు చేసేది. చివరికి ఒకసారి దేవుని సేవకుడు మరి అలా సువార్త ప్రకటిస్తూ మరి మా దగ్గరికి వచ్చినప్పుడు మా తల్లిగారు ఈ యేసు ప్రభు గురించి ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆమె విని యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మరి ఆ పాస్టర్ గారు నా మీద ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా స్లోగా నేను నెక్స్ట్ డే నుంచి మరి ఆ పడక మీద నుంచి నేను లేచాను. మా తల్లిగారు ఆయన చెప్పిన ప్రార్థన మా గురించి, మా పిల్లల గురించి, మరి మాకు అన్నదమ్ములు 8 అండి, ఒకే ఒక సిస్టర్, మొత్తం 9 మంది. మా నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు. మా మదర్ ఇంటి దగ్గరే మమ్మల్ని అందరూ కూడా చాలా చక్కగా చూసుకునేది. నేను శాంతాశ్రమం స్కూల్లో నాకు జాయిన్ చేశారు. ఆ శాంతాశ్రమం స్కూల్లో అక్కడ కూడా మరి అనేక ఆ ఆశ్రమంలో హరే రామ హరే కృష్ణ అనే
మాకు నేర్పించేవారు. అదే తెలుసు మాకు. ఈ తర్వాత అయిన తర్వాత మరి నాకు స్లోగా మా తల్లిగారే యేసు ప్రభు గురించి మా అన్నదమ్ములకి అందరూ కూడా మా తల్లిగారే చెప్పేవారు. యేసు ప్రభు గురించి ఇలా చేశాడంట, యేసు ప్రభు ఇలా అద్భుతాలు చేశారు, మరి ఇలాంటి యేసు ప్రభు మరి చిన్నపిల్లల్ని మరి ఎలాగ దీవించాడనేది వారు చెప్పినప్పుడు నాకు మా తల్లిగారు ఆ వాక్యాన్ని చెప్పి ఉదయం 4 గంటలు మాకు లేపి మరి యేసు ప్రభు గురించి ఆ చిన్న చిన్న పాటలు వాక్యాలు మాకు నేర్పించి 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సంఘానికి అక్కడ పంపించేది. అక్కడ సండే స్కూల్లో ఉన్న టీచర్సు సంసోను, దావీదు, అలాగే మోషే, యోనా, ఆదాము, అవ్వ, యోనా కథలు, అలాగే నోవాహు కథలు ఇవన్నీ కూడా మాకు చెప్పినప్పుడు ఆ కథలు విని వారి జీవితాల్లో మరి ఎలాగ మార్పు చెంది విశ్వాసం చెంది వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారో అది నేను వినేటప్పుడు మరి చర్చి నుంచి వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా మరి నాకు తెలియకుండానే నిజంగా గొప్ప బలము నాలో మరి అది నాకు కనిపించింది. మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మరి ఒక కర్ర ఇరపాలన్నా లేకపోతే ఒక ఇటుక తీసుకొని వచ్చి అది ఇరపాలన్నా అది చాలా సింపుల్గా ఇరిపేవాడిని. సో ఇలాంటిగా ఉండి మరి స్కూల్లో ఒక మాస్టర్ గారు ఇవన్నీ కూడా గమనించి నన్ను స్పోర్ట్స్లో వీడు బాగా ఇది చేస్తున్నాడని చెప్పి ఆ స్పోర్ట్స్లో మనకు జాయిన్ చేశారు. ఆ స్పోర్ట్స్లో ఉండేటప్పుడు మరి స్కూల్ పిల్లలందరికంటే నేనే ఫస్ట్ వచ్చేవాడిని. 100 అయినా 200, 300, 400 మీటర్స్ ఇలా పరిగెట్టేవాడిని. అలాగలాగా స్కూల్లో ఛాంపియన్ అయ్యాను. తర్వాత ఆ కాలేజీలోకి వచ్చేటప్పుడు ఆ కాలేజీలో కూడా ఛాంపియన్ అయ్యాను. ఇదంతా జరుగుతున్న సమయంలో మరి మాకు ఒక చిన్న గ్రామం ఉండేది పెదవాల్టూరులో. ఆ గ్రామానికి మేము ఒకే కుటుంబంగా అక్కడికి వెళ్ళాం, ఒక చిన్న హట్ హౌస్ వేసుకొని. అప్పుడు చాలామంది సువార్త ప్రకటించడానికి మరి ఆ గ్రామానికి వచ్చేవారు. అక్కడ అందరూ కూడా హైందవులే ఉండేవారండి. మరి చేపల వేటలకు చాలామంది వెళ్ళేవారు. కానీ వారందరి మధ్యలో మేము ఒక ఇల్లు కట్టుకుని ఉండేటప్పుడు మరి అక్కడ నుంచి చాలామంది బయట నుంచి చాలామంది క్రైస్తవ పాస్టర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వారు సువార్త వినిపించేవారు కాదు ఆ గ్రామంలో. అలాంటప్పుడు ఆ సేవకుల్ని మా ఇంటికి తీసుకొచ్చి మేము ఆ సువార్త మా ఇల్లుని ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకొని మా సపోర్టు ద్వారాగా మేము అలా సువార్త ప్రకటించారు. అయినప్పుడు అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చాలా కుటుంబాలు కూడా దేవుని దగ్గర రక్షించారు. తర్వాత సాల్మన్ ఐజాక్, మరలా మన కోన షౌరుబాబు వీళ్ళు కూడా మా గ్రామానికి వచ్చే సువార్త ప్రకటిస్తున్న సమయంలో మరి వారు కరాటేను వైఎంసీలో విశాఖపట్నంలో వారు నేర్పిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి నన్ను కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ని మరి నాకు నేర్పించారు. ఆ మార్షల్ ఆర్ట్స్లో కూడా మరి నేను చేస్తున్నప్పుడు మరి వారు చూసి చాలా ఆశ్చర్యపడేవారు. ఏంటి ఇంత స్ట్రెంత్ మ్యాన్, ఇంత బలంగా నిజంగా ఈయన దేవుడు ఇచ్చిన ఆ బలం అనేది వారు గమనించి వారు కూడా దేవునిలో కూడా నాకు ఎక్కువగా ఈ షౌరుబాబు గారు, ఐజాక్ గారు మరి ఎక్కువ ప్రార్థన నేర్పించి ఏ కార్యక్రమం చేసినా వారు ఏం చేసేవారు అంటే ప్రార్థన నేర్పించేవారు. ఆ ప్రార్థనలో నేర్పించిన తర్వాత నాకు అక్కడ వారు చాలా విద్యలు నేర్పించారు. ఏంటంటే ఆ విద్యలు అంటే కరాటే, జూడో, ఐకిడో, యవర, బ్యాటన్, జుజుట్సు అని భారతదేశంలో ఉన్న విద్యలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మరి ఆ విద్యలు కూడా నాకు నేర్పించారు. దాని ద్వారాగా మరి డిస్టిక్, స్టేటు, నేషనల్ మరి ఈ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి అనేక పథకాలు నేను సంపాదించుకొని తీసుకొచ్చేవాడిని. అందుగురించే విశాఖపట్నంలో ఏమన్నా వాడతాను, విశాఖ బ్రూస్లీ అని పేరు పెట్టారు. అలాగే నేను ఉన్న గ్రామంలో కరాటే కింగ్ అని పేరు పెట్టారు.
అన్ని అవార్డులు కూడా మరి కలెక్టర్ల ద్వారాగా, అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా ఈ అవార్డులు కూడా పొందుకుంటూ మరి నా విద్యని కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇన్ని విద్యలు వచ్చాయని అనేక స్కూల్ పిల్లలకి, లాయర్స్కి ఎక్సర్సైజ్ చేయడానికి, డాక్టర్స్కి, అలా లేడీస్ హాస్టల్స్కి ఇవన్నీ నేను శిక్షణ ఇస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా నా పేరు ఇవన్నీ కూడా పేపర్లో ఎక్కువగా వచ్చేవి. ఇవన్నీ చూసి మరి ఆంధ్రప్రదేశ్, అంటే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లు కలిసి ఉండేటప్పుడు మరి నాకు ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి పోలీసు వారికి నేర్పించే వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను పిలిచారు. అక్కడ కూడా మార్షల్ ఆర్ట్స్ నేను నేర్పించాను. అలాగే ఇది చూసి మరి సిఎస్ఎఫ్ కమాండోస్, అంటే బ్లాక్ కమాండోస్ ఉంటారు కదా, అలాంటి కమాండోస్ని మరి నేర్పించడానికి కూడా మరి నేను కూడా అపాయింట్మెంట్ అయ్యాను అక్కడ. వారికి కూడా నేను నేర్పించాను. అలాగే భారతదేశ రక్షణ దళానికి నేను మా బ్రదరు మరి ఆర్మీలో పనిచేసేవారు. ఆయన చెప్పినప్పుడు అక్కడ గుజరాత్ ఆ అరేంజ్మెంట్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంతమందికి ఈ కరాటే నేర్పించాను. మరి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కరాటేను, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ మరి అనేక డబ్బులు సంపాదిస్తున్నా అయినా కానీ నాకు ఏదో ఒక కొరత అనేది నాకు మనసులో ఉండేది. ఏంటి ఈ కొరత అనేది నాకు తెలిసేది కాదు. ఈ కొరత అనేది ఇన్ని సంపాదించాను, పేర్లు ప్రఖ్యాతులు అన్నీ కూడా సంపాదించాను. ఇది అథ్లెటిక్స్లో కూడా మెడల్స్ కొట్టగలిగాను. ఈ కరాటీలో కూడా అనేక బహుమానాలు తీసుకురాగలిగాను. అనేక మంది అధికారుల ముందు మంచి గొప్ప అవార్డులు తీసుకోగలుగుతున్నాను. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఏదో ఒక వెళ్తే అనేది ఉండేది, అది చెప్పలేనంటే వెళ్తే. తర్వాత అదంతా అయిన తర్వాత మరలా ఏం చేసామంటండి, ఈ సాహసకార్యాలు అనేది చేసి, ఆ సాహసకార్యాలు ఎవరు దాని కోచ్ ఉండరండి. కానీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని ఈ సాహసకార్యాలు దేవుని బిడ్డలు ఎలా చేశారు, ఒక చిన్న రాయితో గొలియాతుని ఎలా చంపారు, అలాగే ఒక బూరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు ఎలాగ పడిపోయాయి, అలాగే మోషే మరి సకల విద్యలు నేర్చుకొని ఒక కర్రతో 2 సముద్రాన్ని 2 పాయలు ఎలాగా చేశారు అనేది, ఇలాంటి ఆలోచనలు నా మైండ్లో కలిగినప్పుడు అప్పుడు నేను వాక్యం చూసి ఒక పత్రికా విలేకరు వచ్చి నాతో మాట్లాడారు. ఏమండి ఇంకోటి ఏమైనా కొత్త వెరైటీగా చేయగలరాని అంటే చేస్తానని అనేటప్పుడు నేను మోటార్ సైకిల్ని ఫస్ట్ అది స్టార్ట్ చేశాను. భారతదేశంకి అప్పుడు ఎవరికి పొట్ట మీద మోటార్ సైకిల్ ఎక్కించుకుందని తెలియదండి. సో 201 మోటార్ సైకిల్ని బుల్లెట్స్, అంటే బుల్లెట్స్ ఉన్నాయి. అప్పుడు ఎక్కువ బుల్లెట్స్ ఉండేవి. అలా పెద్ద జావా మోటార్ సైకిళ్ళు ఇవన్నీ ఉండేవి. అవి పొట్ట మీద నుంచి ఎక్కించుకున్నాను. అది ప్రదర్శన చూడడానికి చాలామంది వచ్చేవారు. ఓహో, ఈ ప్రదర్శన అంటే చాలామందికి ఇష్టం అని చెప్పి చూడడానికి వస్తున్నారని చెప్పి దాని తర్వాత 3000 మోటార్ సైకిల్ పొట్ట మీద ఎక్కించుకున్నాను. దానికి మంచి స్పందన వచ్చింది విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మరి 15,000 మోటార్ సైకిళ్ళు ఈ పొట్ట మీద ఎక్కించుకున్నాను. దాని తర్వాత షార్జా, అలాగే మళ్ళీ దుబాయ్, మరి ఒరిస్సా, అనేక రాష్ట్రాల్లో ఈ ప్రదర్శన ఇవ్వడానికి నేను వెళ్ళేవాడిని. కానీ ఆ ప్రదర్శన ఇచ్చేటప్పుడు మరి హిందూ పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, మరి డెక్కన్ క్రానికల్లో, ఈ పేపర్లో, అనేక తెలుగు పేపర్లో ఉక్కు నూకరాజు అనేది ఆ పేపర్లో వచ్చినప్పుడు నేను అనేక మంది చూసి నన్ను ప్రదర్శనలు పిలిచేవాడు. దాంతోపాటు ఇంకా ఏం చేసేవాడిని తెలుసండి, ఈ పళ్ళల్లో బలం ఇచ్చారండి. ఈ పళ్ళలతో కూడా 7.5 టన్స్ బస్సు, అంటే 7,500 కేజీలు ఉన్న బస్సుని మరి రోడ్డు మీద పెట్టి దాన్ని తాడు కట్టి, ఆ ముందుని బస్సు ఉంటే దానికి కట్టి ఈ నోట్లో పెట్టుకున్న తాడుని 100 మీటర్లు లాక్కొని అలాగే వెళ్ళేవాడినండి.
సో ఈ పల్లల్లో కూడా దేవుడు నాకు బలం ఇచ్చాడని నేను దేవుణ్ణి మోకరించి అక్కడ ప్రార్థన చేసేవాడిని. ప మొత్తానికి నేను మోటార్ సైకిల్ అన్నీ కూడా ఇచ్చిన ప్రదర్శన మోటార్ సైకిళ్ళు ఎంత అంటే 25,000 మోటార్ సైకిల్ని ఈ పొట్ట మీద ఎక్కించుకున్నానండి. ఇవన్నీ ప్రదర్శనలు చేస్తూ 12 గ్యాస్ సిలిండర్లండి. 12 అంటే 211 కేజీలున్న గ్యాస్ సిలిండర్ని మరి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న డీజీపీ, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే పోలీస్ అధికారులు వీళ్ళందరూ వచ్చి ఒక హైదరాబాదులో ప్రదర్శన పెట్టినప్పుడు అక్కడికి వచ్చి ఒక సాహస కార్యాలు, ఒక ప్రదర్శన కావాలన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అందరి ముందు మరి అక్కడ సినీ యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చారు. వారి మధ్యలో నుండి మరి ఆ 12 గ్యాస్ సిలిండర్లని ఈ పళ్ళతో ఎత్తగలిగానండి. అంత మాత్రం కాదు, వస్తున్న మోటార్ సైకిల్ మీద జంప్ చేసేవాడిని. అంటే ఇప్పుడున్న సూపర్ మ్యాన్ ఇవన్నీ అంటారు కదండి, అవన్నీ సినిమా ట్రిక్లు. కానీ అప్పుడు నేను చేసేవాడినప్పుడు రియల్గా చేసేవాడిని. వస్తున్న కారు మీద నుంచి జంప్ చేసేవాడిని అండి. కానీ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గాయం కానీ ఒక ఇది కానీ ఏమీ కూడా తగలేదండి. ఈరోజు వరకు మరి ఇన్ని ప్రదర్శనలు చేసి ఇన్ని మార్షల్ ఆర్ట్స్లో అనేక మందికి, వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. దాని తర్వాత ఏంటది, 3 మనం ఇల్లు కట్టుకున్న బ్రిక్స్, ఇటుకలు, ఆ బ్రిక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి 3 తలతో పగలగొట్టేవాడినండి. అలాగే 12 పెంకులు, అంటే ఇప్పుడు పెంకుటీలు ఎక్కడ లేవు అనుకొని ఆ పల్లెటూరులో వెళ్తే ఆ పెంకులు పైన పెంకులు ఉంటాయి. ఆ పెంకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ తలతో పగలగొట్టేవాడినండి. ఈ మోచేతో పగలగొట్టేవాడిని, ఈ చేత్తో పగలగొట్టేవాడిని, ఈ నీతో పగలగొట్టేవాడిని, ఈ కాలుతో పగలగొట్టేవాడిని. ఇలాంటివన్నీ కూడా చేసి ప్రజలు, యూత్ అందరినీ కూడా మరి దగ్గర తీసుకొచ్చి ఇలాంటి బలం కావాలంటే, ఇలాంటి శక్తి కావాలంటే మీరు ఒకటి చేయాలి. మీరు మొదట వ్యాయామం చేయాలి, మరి డిసిప్లిన్గా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెడు అలవాట్లొద్దు, కైనీ కానీ, డ్రగ్స్ కానీ, మందు కానీ, లేకపోతే ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ చేసినట్లయితే మీ జీవితంలో మీ యవ్వనస్తులందరూ కూడా పాడు చేసుకుంటారు. ఇలాంటివి చేసి ఉన్నట్లయితే మరి జీవితంలో అనేకమైన మంచి ఆటలు, వాళ్ళు క్రికెట్ ఆడవచ్చు, ఫుట్బాల్ ఆడవచ్చు, అలా కబడ్డీ ఆడవచ్చు, రకరకాల గేమ్స్ ఆడి మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని నేను అనేక మందికి చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసేవాడినండి. ఆ తర్వాత మరలా ఇంకా అనేక అధికారుల దగ్గరికి వెళ్ళి, మరి అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్లో ఉండేటప్పుడు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు అక్కడ ఢిల్లీలో కళ్యాణ్ సింగ్ గారు, అలాగే అక్కడున్న ఎంపీలు అనేక మంది, మరి ఆ యూత్ ఫెస్టివల్ అనేది జరిగింది. దీనికి నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి మరి అక్కడ కూడా నాకు ప్రదర్శన ఇమ్మన్నారు. పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఒరిస్సా నుంచి మరి అనేక మంది భారతదేశంలో ఉన్న యూత్ అందరూ కూడా వచ్చి అక్కడ ఆ స్టేట్ తాలూకుది వాళ్ళ ప్రదర్శన, వాళ్ళు తాలూకా చేసింది ప్రదర్శనలు ఇమ్మన్నప్పుడు ఆ ప్రదర్శనలందరూ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరి నాకు యూత్ నుంచి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా ఆ ప్రదర్శన మరి భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి, అలాగే ఉపరాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళందరూ ఉన్న ఆ ప్రాంతంలో, ఆ సమక్షంలో మరి అనేక మంది యూత్ మధ్యలో మరి బస్సుని పళ్ళతో లాగడం, అలా పొట్ట మీద వెహికల్ ఎక్కించుకోవడం మరి అక్కడ కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసి మరి భారతదేశంలో ఉన్న అనేక మంది నాకు బిరుదులు ఇచ్చేవారండి. ఏమండి, మరి ఎన్ని బిరుదులు ఉన్నాయంటే గ్రీకు వీరుడు అని, ఇది బిరుదని, అంటే అప్పుడు సినిమా కూడా రాలేదు. సో అలాంటప్పుడు ఈ గ్రీకు వీరుడు అనే బిరుదు కూడా నాకు ఇచ్చారు. ఉగాది పురస్కారాలు ఇచ్చారు, హెర్క్యులస్ అని ఇచ్చారు, సాహస శ్రేష్ఠ అని ఇచ్చారు, ఐరన్ మ్యాన్, స్టీల్ మ్యాన్, అలాగే అనేక బిరుదులు ఇచ్చి వండర్ మ్యాన్, ఇంకా అనేకమైన ఆ బిరుదులన్నీ కూడా నేను మర్చిపోయాను. కానీ అనేకమైన బిరుదులు అన్నీ కూడా ఇచ్చారు.
ఇన్ని బిడుదలు ఇచ్చినా, ఇన్ని అవార్డులు ఇచ్చినా మరి దేవుని దగ్గర, యేసు ప్రభువు దగ్గర మరి ఆయన జీవగ్రంథంలో పేరు లేకపోతే మరి ఇవన్నీ కూడా వేస్ట్. అందుగురించి అనుకుంటాను నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. అలాగే 3 ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే వరల్డ్ రికార్డ్స్, అలాగే ఆంధ్ర రికార్డ్స్ 8 ఆంధ్ర రికార్డులు వచ్చాయండి. గిన్నీస్ రికార్డు వచ్చాయి. కానీ ఇవన్నీ రికార్డులు కూడా మరి నాకు వచ్చి మరి అనేక మందికి దగ్గరికి వెళ్ళి ఈ ప్రదర్శనలు ఇస్తున్నాను. అనేక మంది యూత్ని మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో రండి అని చెప్తున్నాను. 25:12 అంటాడు, వాడు కోరుకొనవలసిన మార్గము నేను వారికి బోధించి తిని అంటాడు. వారు కోరుకొనవలసిన మార్గమును వారికి నేను బోధించాను. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా నేను ఈ మార్గాన్ని నేను ఎంచుకొని మరి అనేకమైన ప్రదర్శనలు, అనేక దేశాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను. చివరికి నేను ఇది చేసి మరి దేవుని కొరకు నేను కూడా ఏది చేయాలి, ఇన్ని రికార్డులు చేశాను, ఇన్ని సాహసకార్యాలు చేశాను, ఇంతమంది అనేక మందికి దగ్గరికి వెళ్ళి మరి నేను ఈ ప్రదర్శనలు ఇస్తున్నాను. ఆ ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కూడా మా తల్లిగారు చెప్పిన కొన్ని మాటలు, అలాగే సండే స్కూల్లో చెప్పిన కొన్ని మాటలు నాకు జ్ఞాపకం వచ్చేవి. ఏంటంటే నేను వెళ్ళిన ప్రతి చోటకి మొట్టమొదటిగా నేను చేసేది ఏంటంటే మోకరించి నా 2 చేతుల పైకెత్తి దేవునికి హల్లెలూయా చెప్పేవాడిని. రెండోదిగా అందరి ముందు, ప్రజలందరూ వచ్చేటప్పుడు వారి ముందు బైబిల్ ఓపెన్ చేసి 100వ కీర్తన నేను చదివేవాడిని. తర్వాత వేదిక మీద ఉన్న అధికారులందరూ కూడా మరి ఉండేటప్పుడు అందరు తలదించండి, ప్రార్థన చేద్దామని చెప్పి అందరికీ, నేను వచ్చిన ప్రజలందరికీ, ఈ అధికారులకి నేను ప్రార్థన చేసేవాడినండి. తర్వాత వెళ్ళి నా ప్రార్థన, నా ప్రదర్శన నేను చేసేవాడిని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఏ చిన్న ప్రోగ్రాం చేసినా నేను ప్రార్థన చేయకుండా నేను ఎక్కడా కూడా ఏది కూడా చేయను. అందరి చేత నేనేం చెప్పాను అంటే హల్లెలూయా అని ప్రజలందరి చేత చెప్పించేవాడిని. నాకు ఇదొక్కటే నాకు వచ్చింది. అప్పుడు నేను మెసేజ్లు నాకు తెలియవు, లేకపోతే నేను ఎవరికైనా చెప్పాలని కూడా వాక్యం కూడా నాకు సరైన తెలియదు. అప్పుడు నేను సేవకుని కూడా కాదు, నేను ఒక విశ్వాసిని. యేసు ప్రభు తెలుసుకొని మరి బలం పొందుకొని మరి ఈ బలం ద్వారాగా అనేక మందికి దగ్గర ప్రదర్శనకు వెళ్ళి చెప్పడానికి నాకు 3 మాటలు, ఈ 3 మాటలు తెలిసింది. ఒకటి ఏంటంటే హల్లెలూయా చెప్పడం, రెండోది బైబిల్ చదవడం అందరి ముందు, తర్వాత లేచి అందరి కొరకు ప్రార్థన చేయడం. ఈ 3 చేసిన కార్యక్రమంలో ఈరోజు ప్రపంచంలో అనేక బలశాలల మధ్యలో వారి బుక్లో నా పేరు కూడా, వరల్డ్ బుక్లో పేరు నాది కూడా పెట్టాను. దాంట్లో మైకేల్ టైసన్ ఉంటారు, దాంట్లో బ్రూస్లీ ఉంటారు, దాంట్లో మహమ్మద్ అలీ ఉంటారు, అనేకమైన పెద్ద పెద్ద దేశ నాయకులు, అనేకమంది పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్స్, వాళ్ళందరూ కూడా ఆ బుక్లో ఉంటారు. అలాంటి బుక్లో నా పేరు చేర్చబడింది. అలాగే మరి క్రికెట్ ప్లేయర్స్ శ్రీకాంత్ గారితో, అలాగే వెంకటపతి రాజు గారితో, మోంగియాకి రీసెంట్గా మన ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ నా దగ్గర కరాటే నేర్చుకుని స్టంట్ మాస్టర్స్ నా దగ్గర ఈ కరాటే నేర్చుకున్నారండి. వారు కూడా సినిమాల్లో వెళ్ళి స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. బద్రి అనే బాబు నా దగ్గరే నేర్చుకున్నారు. భారతదేశంలో ఎలాంటి సినిమాలు కానీ చాలా మంచి స్టంట్స్ బాబు చేసేవాడు. ఆ బాబు కూడా నేను సువార్త ప్రకటించాను. అలాగే అనేక మంది సినీ యాక్టర్లు, సుమన్ గారికి కూడా ఆయనకి కూడా బైబిల్ ఇచ్చాను. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా, ఆయనకు కూడా 3 నిమిషాలు దేవుని వాక్యం చెప్పి మరి నా పర్సనల్ బైబిల్ కూడా మరి వారికి నేను ఇచ్చాను. అలాగే వారికి కూడా నేను ప్రార్థన చేశాను, రాష్ట్రాన్ని, దేశాన్ని చక్కగా పరిపాలించమని. ఇవన్నీ నాకు ఎలాగ తెలిసిందంటే యేసు ప్రభు నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి నాకు ఇవన్నీ తెలిసింది. ఈ మాట బట్టే నేను రక్షణలోకి వచ్చాను.
ఈ మాటను బట్టే నేను ఈ వాక్యాన్ని బట్టే నా బలాన్ని నేను చేశాను. కాబట్టి ఇలాగ అనేక బహుమానాలు సంపాదించాను, అనేక రికార్డులు సంపాదించాను, అనేక బుక్లో నా పేరు ఉంది. కానీ ఈరోజు గిన్నిస్ బుక్లో పేరున్న, లిమ్కా బుక్స్లో పేరున్న, అలాగే ఇండియా బుక్లో పేరున్న, ఆంధ్ర బుక్లో పేరున్న, ఆధార్ కార్డులో పేరున్న, రేషన్ కార్డులో పేరున్న, పాన్ కార్డులో పేరున్న, జీవగ్రంథంలో నా పేరు ఉండాలా లేదా అనేది కావాలి. ఎవడి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు మండుచున్న అగ్నిగంధకంలో గుండంలో పడవేయబడినని ఉంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి దీని కొరకే, ఈ జీవగ్రంథం కొరకే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది హైందవులు అవ్వచ్చు, జైన్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ యేసుక్రీస్తు నమ్మకపోతే, ఆయన మార్గంలో రాకపోతే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోవాల్సిందే. మన విశాఖపట్నం రావడానికి చాలా దారులు ఉన్నాయి. అది పరలోకంకి వెళ్ళడానికి ఒకే ఒక దారి. ఇది వరల్డ్ రికార్డ్ ఉంది కదా, అది ఎట్లా వచ్చింది? ఇదేంటంటే 15,000 మోటార్ సైకిల్ ఎక్కించుకున్నాను పొట్ట మీద. 15,000 మోటార్ సైకిల్. ఆ 15,000 మోటార్ సైకిల్కి ఎక్కించుకున్నప్పుడు దానికి వరల్డ్ రికార్డు ఇచ్చారు. దాంతోపాటు డాక్టరేట్ వియత్నాం గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇక వరల్డ్ రికార్డు, ఆ కప్పు అది ఇచ్చారన్నమాట. అదే ఈ కప్పులు వరల్డ్ రికార్డు. అది వెనకాలండి. అది గిన్నిస్ రికార్డులు కాకపోతే అవన్నీ ఇచ్చారు. గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయి కదా, గిన్నిస్ రికార్డు అది అవన్నీ ఇచ్చారు. అలాగే ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను ఆ ప్రదర్శనలు ఇచ్చేవి, మార్షల్ ఆర్ట్స్వి, ఈ మోటార్ సైకిల్. సుమన్ గారి ఫోటో ఉంది. సుమన్ గారికి ఇవన్నీ కూడా నాకు అవార్డులు ఇచ్చారు. 3,000 మందికి కరాటే డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు అప్పుడు గవర్నరు, మరి స్టీల్ ప్లాంట్ సిఎండి వీళ్ళందరూ వచ్చి మరి పిల్లలందరూ కూడా మరి 3,000 మందికి ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే నేర్పించినప్పుడు అప్పుడు ఈ అవార్డు అది ఇచ్చారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. మూడిట్లలో మీరు రికార్డ్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బయట, అక్కడ ప్లేస్ సరిపోలేదని బయట పెట్టాం. బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ. ఇక్కడ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది సుమన్ గారితో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బైబిల్ ఇచ్చింది అన్నమాట. బైబిల్ ఇచ్చి వాకింగ్ చెప్పి ఆయన ప్రార్థన చేశారు. సో ఇది వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది, వరల్డ్ రికార్డ్. సో ఇక్కడ ఉందన్నమాట ఇవన్నీ అవార్డ్స్. ఇవన్నీ అక్కడ గ్యాస్ సిలిండర్, 12 గ్యాస్ సిలిండర్లు, 12 గ్యాస్ సిలిండర్లు పళ్ళతో అవుతుంది. పళ్ళతోటి ఇది బస్సు పళ్ళతో లాగింది, 100 మీటర్లు లాగింది. ఇందాక నేను చెప్పాను. సో అది అన్నమాట. ఇదేంటి దగ్గర అది ఆ ప్రదర్శన అయిన తర్వాత అందరూ దీని మీద విజయోత్సవంకి అందరూ నన్ను భుజం మీద పెట్టి చేసేది. అందుగురించి పిలిపిలు రాసిన పత్రికలు ఏమంటాడు, 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు, నన్ను గణపరచడం అనేది నేను సమస్తము చేయగలను. సో ఎవరినైతే గణపరిచామో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మనం ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఎన్ని ఉన్నా నాకు ప్రభు లేకపోతే అంతా శూన్యమని ఒక సాదాస్యత వ్యక్తిగా సేవలో వచ్చినా కానీ ఏమాత్రం హుందాతనాన్ని చూపించుకోకుండా మారుమూల ప్రాంతాలలో, ట్రైబల్ ప్రాంతాలలో మరి ఎంతోమందికి మాదిరికరమైనటువంటి సువార్త చేస్తూ దేవుని ప్రకటిస్తూ ఒక మరుగైన పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవజనులు సొలొమోన్ అయ్య గారు. నిజంగా దైవజనులు కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్ ద్వారా. మరి మీ ప్రాంతాలలో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి మీరు
మిమ్మల్ని ఉచితంగానే ప్రకటిస్తాం. ఉచితంగానే ప్రకటిస్తారు. మీరు ఈ సంవత్సరం సంతోషకరంగా మీ ప్రాంతాలు పిలిపించుకోండి. చక్కగా అద్భుతమైన సాక్ష్యం, యవ్వన ప్రాయం నుంచి యేసు ప్రభుల వారిని తెలుసుకున్న కానుండి ఇప్పటి వరకు ప్రభువుకు నమ్మకమైన మరి సాక్షిగా జీవిస్తూ, ఏ కలలో కూడా దేవుణ్ణి మరవక విడవక ఆయన్ని స్మరిస్తూ ఇంతవరకు వారి యొక్క సాక్షి జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. దేవుని చిత్తం అయితే మరొక పర్యాయం మరలా సార్తో కలిసి ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. మరి సార్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి వారి యొక్క కుటుంబం కొరకు రాబో కాలంలో అనేక ప్రాంతాల్లో గొప్పగా వాడబడినట్లుగా ఈ యొక్క సాక్ష్యం మరి దేశ నలుమూలలో ప్రకటించబడినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.